ఓకే. నమస్కారం మూర్తి గారు. నమస్కారం రాంబాబు గారు, చెప్పండి. మీరు ఆ పోస్ట్ పోల్ అంటే ఎగ్జిట్ పోల్ వివరాలను మీరు బహిరంగపరిచారు. అనేక ఛానళ్ళు, అనేక రకాలైనటువంటి సంస్థలు అన్ని కూడా ప్రజలకు చేరవేశాయి మీరు అనేటటువంటి. సో చాలా విపులంగా వచ్చిన తర్వాత అనేక జాతీయ సంస్థలు, అదే రకంగా రాష్ట్రంలో ఉండేటటువంటి కొన్ని సంస్థలు కూడా వారి యొక్క ఎగ్జిట్ పోల్ ఫలితాలు రిలీజ్ చేశాయి. అయితే లోకల్ గా ఎవరైతే రిలీజ్ చేశారో అవన్నీ ఆల్మోస్ట్ వైసీపీ ప్రభుత్వం మాత్రమే తిరిగి అధికారంలోకి రాబోతోంది అనేటటువంటి మాట చెప్పారు. నెంబర్లు అక్కడక్కడ ఒక 5-10 తేడాలు ఉండొచ్చు. కానీ జాతీయ అవును. సంస్థల్లో అత్యధిక భాగం ఎక్సెప్ట్ 1 or 2 సి ఓటర్ అనేటటువంటి వాళ్ళు, అదే రకంగా టైమ్స్ నో తప్ప మిగతా వారందరూ కూడా కూటమి అధికారంలోకి వస్తుంది అనేటటువంటి మాట చెప్పారు. ఏమిటి వ్యత్యాసానికి గల ఉమ్. కారణం మీ దగ్గర నుంచి ఒక్కసారి విశ్లేషించండి. సార్, ఇప్పుడు నేషనల్ ఛానల్స్ అయినా లోకల్ ఛానల్స్ అయినా ప్రతిసారి నిజం కావాలనే రూల్ ఏమీ లేదు సార్. గతంలో లోకల్ ఛానల్స్ ఫెయిల్ అయిన ఉన్నాయి, అలాగే నేషనల్ ఛానల్స్ కూడా ఫెయిల్ అయినవి చాలా చూసాం మనం సర్వే. ఫర్ ఎగ్జాంపుల్ నిన్న ఇండియా టుడే, యాక్సెస్ ఇండియా సర్వే చూస్తే, సరే వాళ్ళు ఏదో రిజల్ట్ ఇచ్చారు, రేపు 24 hours మనకు అది క్లియర్ అవుతుంది. కానీ వాళ్ళు కూడా వెస్ట్ బెంగాల్లో కానీ, ఛత్తీస్గఢ్లో కానీ, తర్వాత ఢిల్లీలో గాని, మన బీహార్‌లో గాని. బీహార్ లో కానీ ఆల్ ఛాన్స్ బీహార్ లో ఆర్జేడీ వస్తుందని చెప్పింది. తీరామోస్ రిజల్ట్ చూస్తే ఎన్డీఏ వచ్చింది అక్కడ. వెస్ట్ బెంగాల్లో కూడా 150-130 సీట్లు బీజేపీకి వస్తాయంటే 73 వచ్చి ఆగిపోయాయి. కాబట్టి అన్నిసార్లు అందరూ రైట్ అవ్వాలని లేదు. తర్వాత నేషనల్ ఛానల్స్ అనేవి వాళ్ళ శాంప్లింగ్ సైజ్ ఎంత అనేది మనం ఇంపార్టెంట్, వాళ్ళు ఎక్కడ సర్వే చేశారు అనేది ఇంపార్టెంట్ మనకి. ఇప్పుడు మన లోకల్ ఛానల్స్ అయితే గ్రాస్ రూట్ లెవెల్ చేయడానికి అవకాశం ఉంటుంది. వీళ్ళకి తీసుకునే శాంపిల్స్ కూడా శాంపిల్స్ ఎక్కువ తక్కువ అని కాదు ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్. ఓన్లీ ఒక పార్లమెంట్కి 250 శాంపిల్స్ అంటే 14 లక్షలు 15 లక్షలు ఓట్లు పోల్ అయ్యే చోట 250 శాంపిల్స్ కనుక తీసుకున్నట్లయితే 7 నియోజకవర్గాలు ఉంటాయి. అంటే ఎన్ని శాంపిల్స్? దగ్గర 40 శాంపిల్స్ పది ఇచ్చి 35 శాంపిల్స్ ఒక అసెంబ్లీ నియోజకవర్గాలు తీసుకున్నట్టు అవుతుంది. ఆ 40 కూడా డిఫరెంట్ ప్లేసెస్ లో తీసుకున్నారంటే అది కూడా కాదు, ఏదో ఒక ప్లేస్ లో, సిటీలోనో, ఒక టౌన్లో ఎక్కడో అది ఎంటైర్ సెమిట్రిక్ ఓటింగ్ ప్యాటర్న్ మనకు తెలియజేయదు. కాబట్టి నిన్న నేషనల్ ఛాన్స్ లో చూస్తే కొన్ని ఒడిశా తీసుకున్నట్టయితే పార్లమెంట్ స్థానాలు 21 ఉన్నాయి. అక్కడ 0 to 2 బీజేడీకి ఇస్తున్నారు. అసెంబ్లీకి వచ్చేటప్పటికి 65-66 ఇస్తున్నారు. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? మేము ఒడిశాలో సర్వే చేసాం థర్డ్ టైం, మాకు వచ్చింది 85 to 90 సీట్స్ బీజేడీకి వచ్చాయి, 9 to 10 పార్లమెంట్ సీట్స్ బీజేడీకి వచ్చాయి. మరి అది ఎంటర్లీ డిఫరెంట్. అట్లా ఉండదు ఎప్పుడు సర్వే అనేది. ఇప్పుడు మన ఆంధ్ర తీసుకున్నట్టయితే ఆంధ్రాలో కూడా 55 to 75 బీజేపీ వైఎస్ఆర్సీపీ అని వాళ్ళు ఇచ్చారు. బట్ 2 to 4 ఏమో పార్లమెంట్ సీట్స్ అంటున్నారు. మన కళ్ళ ముందు కనబడేటువంటి రాయలసీమ కానీ, ఉత్తరాంధ్రలో ఉన్న విజయనగరం కానీ, ఏజెన్సీలో ఉన్న అరకు కానీ చూస్తే ఆ 8 సీట్లలో కనీసం 6 to 7 సీట్స్ ఖచ్చితంగా వైసీపీ పట్టుకుపోతుంది. మన కళ్ళ ముందు పిక్చర్ అది. దానికి ఒక సర్వే అక్కర్లేదు, పెద్దేమి ఈ యొక్క కాస్త పొలిటికల్ నాలెడ్జ్ ఉన్న ఎవరైనా చెప్పగలరు. కాబట్టి ఈ సర్వేలు ఇవి అనేది ఏంటంటే తీసుకున్న డేటా బట్టి కూడా ఆధారపడి ఉంటుంది. కొన్నిసార్లు డేటా తప్పై ఉండొచ్చు, లేకపోతే ఈ అనాలిసిస్ తప్పై తేడా ఉండొచ్చు. అనేటటువంటిది శాంపిల్స్ తీసుకోవటంలోనే ఆ తేడా వచ్చిందంటారా? దానికి ఇంకేమైనా ఫ్యాక్టర్స్ యాడ్ అవుతాయా? అదే కరెక్ట్ సార్. డేటా శాంపిల్స్ తీసుకోవడం, డేటా అనాలిసిస్, మనం తీసుకున్న శాంపిల్ మన పారామీటర్స్ సాటిస్ఫై చేసిందా లేదా అనేది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ. అంతేగాని శాంపిల్ అని చెప్పి శాంపిల్స్ 1000 శాంపిల్స్ తీసుకున్నా ఒక రియల్ సెపాలజిస్ట్ అయితే 200 శాంపిల్స్ చాలు వాళ్ళకి మొత్తం చెప్పడానికి. అచ్చా, కానీ 250 అది శాంపిల్స్ సరిపోతాయి. అట్లా కాదు సార్, పార్లమెంట్కి కాదు నేను చెప్పేది, అసెంబ్లీ. అసెంబ్లీ ఓకే. వీళ్ళు ఎంటైర్ పార్లమెంట్ 250 తీసుకున్నారు. అవును, సో అవును. అంచేత అది అంత యాక్చురేట్ రిజల్ట్ కాదేమో అని నేను అనుకుంటున్నాను. వెరీ గుడ్. అది అయితే అంతవరకు గతంలో కూడా వీరు చేసినటువంటి ఆ సర్వే ఫలితాలు తప్పు వచ్చినటువంటి రికార్డు ఉంది అనేటటువంటిది మీరు ఏదైతే చెప్పారో అది వాస్తవమే దాంట్లో. అయితే ఇప్పుడు ఏదైతే చేశారో దానిలో సిక్కింలో వాటిలో మా ఫలితాలు దగ్గరగా వచ్చాయి అనేటటువంటిది వాళ్ళు ఇండియా టుడే వాళ్ళు ఇచ్చారు. ఇండియా టుడేతో పాటుగా అంతే ఈక్వల్ క్వాలిటీ ఉన్న టైమ్స్ నౌ మాత్రం దానికి భిన్నంగా ఇచ్చింది. సో వాళ్ళ అవునవును. శాంపిల్స్ లోను ఎవాల్వ్ చేయడంలోనూ వచ్చినటువంటి తేడాలా, లేదా రాజకీయ పరమైనటువంటి దృక్పథం ఏదైనా? ఒకటి, ఒక పేరుబడ్డ ఛానల్, ఒక ఫేమస్ ఛానల్, క్రెడిబిలిటీ ఉన్న ఛానల్
తప్పు చేసిన పాత హిస్టరీ ఎవరు చూడరు, ప్రజెంట్ హిస్టరీ గురించే మనం మాట్లాడతారు. మన దేశంలో ఉన్న దౌర్భాగ్యం ఇది. ఇప్పుడు మేము 18 స్టేట్స్ చేసాం, 2 చోట్ల మేము ఫెయిల్ అయ్యాం. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ లో మేము ఫెయిల్ అయ్యాం, పంజాబ్ లో. మిగిలిన అన్ని చోట్ల కూడా నేషనల్ ఛానల్స్ కూడా ఇవ్వలేదు. 90%, 97% యాక్చురేట్ రేట్తో మనం ఇచ్చాం. వెస్ట్ బెంగాల్ కానీ, బీహార్ కానీ, ఢిల్లీ కానీ, మధ్యప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఒడిస్సా, ఇవన్నీ కూడా అస్సాం, ఇవన్నీ కూడా మనం 100% యాక్యురేట్ రిజల్ట్, మోర్ దాన్ 95% స్ట్రైక్ రేట్ ఇచ్చాం. ఫెయిల్ అయినవి ఉన్నాయి, అంతే, రెండూ ఉంటాయి మనకి. వాళ్ళు ఏదో ఒక 18, 28 రాష్ట్రాలు ఉన్నటువంటి ఇండియాలో ఒక చిన్న రాష్ట్రాలు 2 3 సర్వే చేసి అదే సెమిటిక్ ప్యాటర్న్ లో సిమిలర్ ప్రాసెస్ లో వెళ్తుందని మనం ఎట్లా చెప్పగలం? చెప్పలేము కదా. కాబట్టి ఏంటంటే ఆంధ్రప్రదేశ్ అనేది ఇక్కడ పరిస్థితులు వేరు, లోకల్ రాజకీయం వేరు, ఇక్కడ క్యాస్ట్ ఈక్వేషన్స్ వేరు, ఇక్కడ ఉన్నటువంటి పొలిటికల్ ఈక్వేషన్స్ వేరు. దాన్ని బేస్ చేసుకుని సర్వే కరెక్ట్ గా చేయగలిగితే కరెక్ట్ రిజల్ట్ ఇస్తుంది. నాకు ఇంకొకటి చెప్పండి, ఇప్పుడు కలిసి కూటమి కంటెస్ట్ చేసినప్పుడు తెలుగుదేశానికి సెపరేట్ గా, భారతీయ జనతా పార్టీకి సెపరేట్ గా ఓట్ బ్యాంక్ ఏదైతే ఓట్ షేర్ ఉందో అది ఇప్పుడే ఎవాల్వ్ చేసేటటువంటి అవకాశం ఉంటుందా? ఎందుకంటే వాళ్ళు 36% టీడీపీకి ఇచ్చారు, 13% వచ్చేమో బీజేపీకి ఇచ్చారు, జనసేనకి ఏమి ఇవ్వలేదు. ఆ పరిస్థితి ఇప్పుడు ఏమన్నా అలా ఆ రకంగా సెగ్రిగేట్ చేయొచ్చా? చేసే అవకాశం ఉందా? అట్లా ఎక్కువ చేయలేదు సార్. పాలిటిక్స్ లో లాస్ట్ టైం మనకి తెలుగుదేశం పార్టీ చూసినట్టయితే మనకి 39.4 అంటే నియర్లీ 40% ఉంది, జనసేనకి 5% ఉంది, బీజేపీకి 1% వచ్చింది. ఆ 40 ప్లస్ ఈ 5.5 ప్లస్ 1 టోటల్ 46.5 అవుతుంది అనుకోని మనం ఎప్పుడు పాలిటిక్స్ ఉండదు. 2 పార్టీలు 3 పార్టీలు కలిసినప్పుడు వాటి మధ్య ఉండే వైవిధ్యం వల్ల అనివ్వండి, అక్కడ లోకల్ పొలిటికల్ ఈక్వేషన్ అవ్వండి, క్యాస్ట్ ఈక్వేషన్స్ వల్ల ఈ ఏరియన్స్ మీద ఉన్నటువంటి నమ్మకం ఎంతవరకు ప్రజలకు ఉందనే దాన్ని బట్టే ఓటింగ్ జరుగుతుంది. అంతేగాని ఎప్పుడు కూడా పాలిటిక్స్ లో 1+1 2 అవుతుందని మనం చెప్పలేము. అది జరిగే పని కూడా కాదు. యాక్చువల్ గా మనకు ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజుల్లో ఏంటంటే మేము అబ్జర్వ్ చేసింది చూస్తే తెలుగుదేశం ఓటింగ్ తగ్గింది, జనసేన ఓటింగ్ పెరిగింది, బీజేపీ ఓటింగ్ స్టాండర్డ్ ఎట్లా ఉంది అట్లానే ఉంది, ఇంకా తగ్గుతుంది 2.5%. 13% బీజేపీ అనేది అది చాలా హాస్యాస్పదమైనటువంటి స్టేట్మెంట్ అని నేను అనుకుంటున్నాను. అయితే అదే నమ్మశక్యం కాకుండా ఉంది 13% అనేటప్పటికీ. ఇంకొకటి కూడా, వైసీపీకి పార్లమెంట్ లో 2 నుంచి 4 స్థానాలు ఇచ్చి అదే అసెంబ్లీకి వచ్చేటప్పటికి 55 నుంచి 77 స్థానాలు ఇచ్చారు. సో ఆ రకంగా ఆంధ్రప్రదేశ్ ఓటర్ పార్లమెంట్ కి ఒకళ్ళకి, అసెంబ్లీకి ఒకళ్ళకి వచ్చేటటువంటి టైట్ కాంటెస్ట్ లో ఆ రకమైనటువంటి పరిస్థితి ఏమైనా మీరు గమనించారా మీరు చేసిన సర్వేలో? గత 20 సంవత్సరాల నుంచి కూడా మన సౌత్ ఇండియా పాలిటిక్స్ ఒక పార్టీకి, ఒక పార్లమెంట్ కి, అసెంబ్లీకి ఒక పార్టీకి వేయట్లేదు సార్. 2 ఒకసారి ఎలక్షన్ జరిగినప్పుడు మనం చూసినట్టయితే ఇంతవరకు హిస్టరీలో ఎప్పుడు జరగలేదు. ఎక్కడో రేర్ కేసెస్ లో సిటీస్ లో కొన్ని చోట్ల క్రాస్ ఓటింగ్ జరుగుతుంది తప్ప, అది చదువుకున్న వాళ్ళు 2 బాక్సులు పెట్టి మన ఈవీఎంలు పెట్టి ఓటింగ్ ఏమన్నప్పుడు ఏది ఎవరికి వేస్తారు అంత పర్ఫెక్ట్ గా జడ్జ్ చేసి, నేషనల్ ఎలక్షన్ ఏమో మోడీ రావాలి, లోకల్ ఎలక్షన్ లో రీజనల్ పార్టీ ఉండాలని థింక్ చేసేటువంటి అంత ఐడియాలజీ కానీ, అంత అవేర్నెస్ కానీ ఇంకా ప్రజల్లో అయితే లేదు సార్. ఈ భారతదేశంలో ఇంతవరకు ప్రజాస్వామ్యం బతికి ఉంది అంటే కారణం కేవలం ఈ మిడిల్ క్లాస్, రూరల్, పూర్ పీపుల్ ఓటింగ్ వల్ల ఈ భారతదేశంలో ఈ మాత్రం డెమోక్రసీ మిగిలింది. చదువుకున్న వాళ్ళ ద్వారా పెద్దగా ఉపయోగపడేది అంటే దేశానికి ఉపయోగపడచ్చు, ఈ ఎలక్షన్ లో పెద్దగా ఉపయోగపడేది చాలా మంది ఓటింగ్ కూడా రారు, వాళ్ళ పర్సంటేజ్ ఆఫ్ పోలింగ్ కూడా చాలా తక్కువ. కాబట్టి ఈ 2 డిఫరెంట్ గా ఓటు వేస్తారని నేను మాత్రం అనుకోవట్లేదు సార్, నాకున్న నాలెడ్జ్ తో. ఓకే, దెన్ అసెంబ్లీలోకి వచ్చేటప్పటికి జగన్మోహన్ రెడ్డి గారి వైసీపీ పార్టీకి కూటమికి మధ్యలో 12.5% వ్యత్యాసాన్ని చూపించారు. సో 12.5% వ్యత్యాసాన్ని చూపిస్తూ సీట్ల విషయంలోకి వచ్చేటప్పటికి వీరికి 77 రావచ్చు, వారికి ఏదో 98 రావచ్చు, లేకపోతే 110 రావచ్చు అన్నారు. సో 12-13% వ్యత్యాసం ఉన్నప్పుడు ఇది ఒక పెద్ద వేవ్ లాగా. ఎందుకంటే లాస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబుకి వచ్చిన వ్యత్యాసం 10%. 10%కి 23, 151 ఈ మధ్యలో గ్యాప్ ఉన్నప్పుడు ఇది ఎట్లా సాధ్యం? 13% వ్యత్యాసం ఉన్నప్పుడు ఇంకా ఎక్కువగా రావాలి కదా, ఎక్కడో తేడా కనిపిస్తుంది, ఎక్కడో ఏదో అంత 13% ఉండే పరిస్థితి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో లేదు. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో డిఫరెన్స్ ఆఫ్ ఓట్ షేర్ ఓన్లీ 2 to 2.5% ఆర్ మాక్సిమం 3 ఆర్ 2 నుంచి 3% వేరియేషన్ 2 పార్టీల మీద కూటమికి వైసీపీకి కనబడుతోంది. అదంతా 13%, 14% ఈ లెక్క ఎక్కడ వచ్చాయో నాకైతే అర్థం కావట్లేదు. 20 సంవత్సరాల నుంచి సర్వేలు చేస్తూ 18 సంవత్సరాల నుంచి సైకాలజిస్ట్ గా ఒక ఎంటెక్, బీటెక్, కాన్పూర్ ఐఐటి లో చేసిన నాకైతే అర్థం కాలేదు.
నాకున్న నాలెడ్జ్ అనుకోనివ్వండి, ఏదైనా అనుకోండి. కానీ 13-14% వేరియేషన్ ఏమీ లేదు సార్. ఓన్లీ 2-3%, దట్ టు 2% ఎక్సెస్ వైసీపీకి ఉంది. మీకు ఇప్పుడు ఇంకొకటి, పర్సంటేజ్ ఆఫ్ ఓట్ షేర్ కి నెంబర్ ఆఫ్ సీట్స్ కి వీళ్ళు లింక్ పెడుతున్నారు. అది చాలా తప్పుడు పాలసీ. మీకు సపోజ్ ఒక 50 నియోజకవర్గాలు ఉన్న ఒక రాష్ట్రం తీసుకున్నట్టయితే 30 నియోజకవర్గాలు ఒక పార్టీ నెగ్గచ్చు, 20 నియోజకవర్గాలు ఒక పార్టీ నెగ్గుతుంది. 30 నియోజకవర్గాలు నెగ్గిన చోట 5 లక్షల మెజార్టీ టోటల్ వస్తే, 20 నియోజకవర్గాలు నెగ్గిన చోట 6 లక్షల మెజార్టీ వచ్చింది అనుకోండి, అప్పుడు పర్సంటేజ్ దేనికి ఎక్కువ? 20 నియోజకవర్గాలు నెగ్గిన దానికి ఎక్కువ అవుతుంది, 30 నియోజకవర్గాలు నెగ్గిన పార్టీకి తక్కువ అవుతుంది. సో దానికి లింక్ చేయడం, ఇది స్టేట్ యావరేజ్ ఇస్తున్నారు వీళ్ళు. యాక్చువల్ గా మనకి అంత పర్ఫెక్ట్ గా కావాలంటే ప్రతి నియోజకవర్గం సర్వే చేయవలసింది, లేకపోతే కరెక్ట్ ఫిగర్ రాదు. ఇది ఓన్లీ టు నో ది మూడ్ ఆఫ్ ది ఓటర్స్, ఆ ట్రెండ్ ఎలా ఉంది అనేది మనకు తెలుస్తుంది సార్. ఇంకొకటి మీకు కూడా లాస్ట్ టైం కేరళలో ఒకసారి 0.5% తక్కువ వచ్చి కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ చేసింది. ఎస్. ఇంకొకటి కూడా, ఆంధ్రప్రదేశ్ లో 3 ప్రాంతాలుగా మనం పరిగణిస్తాం ఆంధ్రప్రదేశ్ ని. అది ఉత్తరాంధ్ర గాను, రాయలసీమ గాను, కోస్తా ఆంధ్ర గాను. సో 3 చోట్ల వర్డిక్ట్ అనేటటువంటిది ఒక చోట ఉంది, ఒకేలాగా ఉంది అని చెప్పకుండా సింపుల్ గా ఏదో అంకెలు గారడైలు చేస్తూ ఇచ్చారు తప్పిస్తే, రాయలసీమలో ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వస్తున్నాయి, ఉత్తరాంధ్రలో ఎన్ని సీట్లు వస్తున్నాయి అనేది ఇండియా టుడే ఎక్కడ చెప్పలేదు. చెప్పకుండా సింపుల్ గా దాన్ని ఏదో కంక్లూడ్ చేసేసారు. దాన్ని ఏ రకంగా చూస్తారు? ఓటింగ్ మీకు ఓటింగ్ ప్యాటర్న్ అనేది రాయలసీమకి, సౌత్ కోస్ట్ ఆంధ్రాకి, ఉభయ గోదావరి జిల్లాలకి, నార్త్ ఆంధ్ర, ఉత్తర ఆంధ్ర, నార్త్ కోస్టల్ డిస్ట్రిక్ట్స్ కి చాలా వేరియేషన్ కనబడుతుంది మనకి. మీకు రాయలసీమలో వైసీపీ చాలా అడ్వాంటేజ్ పొజిషన్ లో ఉంది. బట్ ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు వచ్చేటప్పుడు ఈక్వల్ గా ఉన్నారు, ఆల్మోస్ట్ 50-50 ఛాన్సెస్ ఉన్నాయి. బట్ మీకు కృష్ణా, గుంటూరు, విశాఖ, ఈస్ట్ వెస్ట్ గోదావరిలో కొంత టీడీపీ అడ్వాంటేజ్ లో ఉంది. బట్ మన నార్త్ కోస్టల్ వెళ్తే మనకి ఉత్తరాంధ్రకు పోయేటప్పటికి ఆ 3 జిల్లాల్లో కూడా వైసీపీ లీడ్ లో ఉంది. సో ఇది అంతా యూనిఫారం ప్యాటర్న్ ఓటింగ్ అనేది లేదు సార్. ఎక్కడా కూడా ఆంధ్రప్రదేశ్లో ఈ రోజు జిల్లాకి ఓటింగ్ ప్యాటర్న్ తేడా ఉంది. అది ఎందుకంటే అక్కడ ఉన్న రీజియనల్ పరిస్థితి, క్యాస్ట్ ఈక్వేషన్స్, రకరకాల ఫ్యాక్టర్స్ ఉంటాయి. అంటే యూనిఫామ్ ప్యాటర్న్ గా ఓటింగ్ ఎప్పుడు లేదు. ఇంకొకటి లాస్ట్ క్వశ్చన్ మీకు ఇచ్చేది, మీరు ఏదైతే 98 నుంచి 115 వరకు వచ్చే అవకాశం ఉందని ఇప్పటికే అదే దానికి కట్టుబడి ఉన్నారా? ఇంత ఈ ఎగ్జిట్ పోల్స్ అయిన తర్వాత కూడా ఇవాళ మీరు ఇచ్చిన దానికే మీరు కట్టుబడి ఉన్నారా? దానిలో ఏమైనా మార్పులు ఏమైనా చేసే అవకాశం ఉందా? సార్ నేను చెప్పేది 98 మినిమం, మాక్సిమం 160 అని చెప్పి ఆయన యావరేజ్ తీసుకుంటే 108 వస్తున్నాయి సార్. కానీ మనం 27 క్లీన్ కంటెస్ట్ సీట్లలో మాక్సిమం సీట్స్ అపోజిషన్ పార్టీగా మనం ఇచ్చాం. అది 0.5, 0.25 ఉంది, అది ఏమవుతుందో తెలియదు, ఓడిపోయే పార్టీ కాబట్టి దానికి యాడ్ చేసి మనం క్యాల్కులేట్ చేస్తాం. నా ఉద్దేశంలో ఖచ్చితంగా 108 సీట్ల నుంచి 122, 123 సీట్స్ దాకా రావడానికి అయితే అవకాశం క్లియర్ గా ఉంది వైసీపీ. సో గవర్నమెంట్ ఫామ్ చేయడం అనేది కంపల్సరీ, అది వదిలేయండి, దాని గురించి మనం మాట్లాడక్కర్లేదు. ఇక్కడ కావాల్సింది ఏంటంటే అది 105 అయితే గ్యారంటీగా వస్తాయి యావరేజ్ గా. దాని పైన ఎన్ని వస్తాయని చూసుకున్నట్టయితే 123 సీట్స్ దాకా రావడానికి అవకాశం అయితే ఉంది. 105, 108 సీట్స్ అయితే తగ్గే ప్రశ్నే లేదు, ప్రసక్తి లేదు. నేను కాన్ఫిడెంట్ గా చెప్పగలను. నా మీద నాకు నమ్మకం ఉంది. మనం సర్వే ఫీల్డ్ చేశాము, చేసిన చోటల్లా కూడా ఆ లొకేషన్, లాంగిట్యూడ్, లాటిట్యూడ్, ఫోటోస్, వీడియోస్ ప్రతి నియోజకవర్గం కూడా మన దగ్గర అవైలబుల్ గా ఉంది. సో అంచనా ఆఖరికి మీరు చెప్పేటటువంటిది, రాబోయేటటువంటి ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం, రాబోయే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనే దానికి మీరు కట్టుబడి ఉన్నారు? జగన్మోహన్ రెడ్డి గారు కట్టుబడి ఉన్నాను. తర్వాత మనం ఇచ్చేదానికన్నా ఇంకా సీట్లు పెరగడానికి కూడా అవకాశం అయితే ఉంది. ఓకే, థ్యాంక్ యూ మూర్తి గారు, మీ సమయాన్ని కేటాయించారు. థ్యాంక్ యూ.